మింగలేనోడు మంగళవారం అన్నాడంట. నీలాంటోడు. నా మీద మోసు తీరిందని చెప్పు, నమ్ముతాను. అంతేగాని టైర్డ్ అయ్యాక ట్యూబ్లో గాలిపోయింది, మెత్తగా అయింది అంటే నాకెక్కడో కాలుద్ది. ఏంటా మాటలు? శ్రమర్లా మనం అక్కడి నుండేగా వచ్చింది. జీన్స్ ఎక్కడికి పోతాయి? ఇప్పుడేమంటావు? నీకు అదే కదా కావాల్సింది. రా. మా పిల్లలు బడికెళ్ళిపోతారుగా పగలు, అప్పుడు నేను మా ఆయన ఫుల్గా ఎంజాయ్ చేస్తామమ్మా. నిజమా? అంత ఎంజాయ్ చేస్తారా? భద్రమొగడా అంటే విండమ్మా, నడుం విరగాల్సిందే. సచ్చినోడు 2 పెగ్గులేస్తే మరీ రెచ్చిపోతాడమ్మా. మరి నువ్వేం చేస్తావే? ఆ నొప్పులు తట్టుకోవాలంటే నేను పెగ్గేస్తానమ్మా. ఒకసారి మందేసి బరిలోకి దిగితే ఆ మజానే వేరుంటదమ్మా. ఆ మజా మీకు తెలియదమ్మా. నిజమా? ఎవరినైనా ఊహించుకోవచ్చు, ఎవరినైనా అడగలేకపోవచ్చు. నువ్వు కూడా అదే చేస్తున్నావురా. ఎదురుగా నేనున్నా కూడా ఏం చేయలేకపోతున్నా. అరే, ఎదురుగా నేనుండగా భూత్ బొమ్మలు ఎందుకురా నీకు? మేడం 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 సారు తెలుసు మేడం. సారు చెప్పరు కదా. నాకు కూడా చాలా ఆనందంగా ఉందండి. మన సత్తి నేనెప్పుడు చూడని కొత్త లోకాన్ని చూయించాడు. అసలు ఎంత బాగుందనుకున్నారు? మాటల్లో చెప్పలేం తెలుసా. నిజమా? ఎక్కడికి తీసుకెళ్ళాడు? హలో, టెండర్ మిస్ అయితే చాలా లాస్ అవుతాం. మనం ఎప్పుడు ప్రాఫిట్లోనే ఉండాలి. అసలు ఈ డెఫిషిట్లోకి వెళ్ళొద్దు. ఫోన్ తర్వాత మాట్లాడొచ్చు, ముందు తినండి. షటప్. నాకు మీల్స్ కన్నా డీల్స్ ముఖ్యం. ఓకే. హాయ్ మిస్టర్ శ్రీకాంత్. హాయ్ సార్. మీరు? ఐఎమ్ సిఐడి విక్రమ్. ఓ, కూర్చో. చెప్పండి సార్. మా డాడీ ఆచూక్యమైనా తెలిసిందా? మిస్టర్ శ్రీకాంత్, మీ డాడీ మిస్ అవ్వలేదు, మర్డర్ చేయబడ్డాడు. వాట్? మర్డరా? ఎస్ మిస్టర్ శ్రీకాంత్, మీ డాడీతో పాటు మీ ఇంటి పనివాడు సత్తిగాడు కూడా మర్డర్ అయ్యాడు. ఓ మై గాడ్. ఎవరు చేశారు సార్? ఎందుకు చేశారు సార్? చెప్పండి సార్. డోంట్ వరీ, ఆ విషయం మీ వైఫ్ని అడగండి, చెబుతారు. సాతీనా? తనకేం తెలుసు సార్? కంప్లైంట్ ఇచ్చిద్దామేం కాదు సార్. ఎస్, కంప్లైంట్ వెనుక కంప్లైంట్ ఉంటాయి. ఆ విషయాలన్నీ మీ ఆవిడ చెప్తారు. వర్ష సార్. ఏం చేస్తున్నావు? నాకేం తెలియదు. ఓవర్ యాక్షన్ చేయకు. నువ్వే మర్డర్ చేసినట్టు సాక్ష్యాధారాలన్నీ మా దగ్గర ఉన్నాయి. మర్యాదగా ఒప్పుకో. కూర్చోవే, చెప్పవే, చెప్పు, నిజం చెప్పు. చెప్తాను. స్వాతి, నేను వెళ్ళొస్తాను. ఉండండి, కాఫీ తీసుకొస్తున్నాను. అబ్బా, ఈరోజు చాలా లేట్ అయింది. చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఫారెన్ డెలిగేట్స్ కూడా వస్తున్నారు. కాఫీ. మళ్ళీ ఎప్పుడో దర్శనం? ఈరోజు కాస్త లేట్ అవ్వచ్చు.
అడ్జస్ట్ చేసుకో. ఇది నాకేమైనా కొత్త? మీరు ఈవినింగ్ ఎర్లీగా వస్తా అని చెప్పడం, లేట్ నైట్ రావడం, సారీ చెప్పడం, చల్లబరచడం, ఇవన్నీ మామూలేగా. ఈరోజు కాస్త లేట్గా వస్తానని కాస్త సిన్సియర్గా చెప్పారంతే. ఇదిగో నీతో ఇలా మాట్లాడుతూ కూర్చుంటే టైమే తెలీదు. నేను బయలుదేరుతాను. బై ద వే, నీకేమైనా కావాలంటే మన సత్య ఉన్నాడు కదా, వాడికి చెప్పి చేయించుకో. బయటికి వెళ్ళాలంటే కార్ కూడా గ్యారేజ్లోనే ఉంది, కావాలంటే నువ్వు సత్యని తీసుకెళ్ళు. బాయ్. ప్రతి దానికి సత్తి సత్తి సత్తి. వీడెక్కడున్నాడో. భోజనం వడ్డించమంటారా? వద్దులే స్వాతి, అన్ని మీటింగ్స్లో అయిపోయాయి. బట్టలను మార్చుకోండి. వద్దులే, నువ్వురా. మీటింగ్ ఎలా జరిగింది? చాలా 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 బాగా జరిగింది. వచ్చిన డెలిగేట్స్ అంతా నన్ను, మన ప్రొడక్ట్స్ని ఎంత మెచ్చుకున్నారో తెలుసా? నాకు తెలుసండి. ఎవరైనా మీ హార్డ్ వర్క్ని చూసి మెచ్చుకోకుండా ఉండలేరు. అందులో 10% అయినా నా మీద వర్క్ చేస్తుంటే నేను తల్లిని అయి ఉండేదాన్ని. పెళ్ళయి 5 ఏళ్ళు అవుతుంది. నా తర్వాత పెళ్ళైన వాళ్ళు కూడా పిల్లలతో హ్యాపీగా ఉన్నారు. నాకు అదృష్టం ఉందో లేదో. స్వాతి, మనమే కదా కావాలనే కొన్నాళ్ళు పిల్లల్ని వద్దనుకున్నాం. దానికి తగ్గ ప్రికాషన్స్ కూడా వాడుతున్నాం కదా. ఇలాంటి తొడుగులు తొక్కులు ఏమొద్దు. నాకు వెంటనే పిల్లలు కావాలి అంతే. సరే,
వెంటనే అంటే కాదు కానీ అన్నీ మానేద్దాం. రేపటి నుంచి సిన్సియర్గా మనం ట్రై చేద్దాం, ఓకేనా? ఈరోజు ఏమైంది? ఈరోజు బాగా టైట్గా ఉన్నానే. రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం, వదిలే. మింగలేనోడు మంగళవారం అన్నాడంట. నీలాంటోడు నా మీద మోసు తీరిందని చెప్పు, నమ్ముతాను. అంతేగాని టైర్డ్ అయ్యాక ట్యూబ్లో గాలిపోయింది, మెత్తగా అయింది అంటే నాకెక్కడో కాలుద్ది. ఏ ఏంటా మాటలు? శ్రమర్లా మనం అక్కడి నుండేగా వచ్చింది. జీన్స్ ఎక్కడికి పోతాయి? ఏ ఇప్పుడు ఏమంటావు? నీకు అదే కదా కావాల్సింది, రా. వీడు మ్యాగీ కంటే తక్కువ, నిమిషం కూడా లేడు. అమ్మా, వంటగదిలో పనంతా అయిపోయిందమ్మా. మళ్ళీ సాయంత్రం వస్తాను, వెళ్ళొస్తానమ్మా. సుబ్బులు, ఒక నిమిషం ఆగు. ఏంటమ్మా? ఇంటికెళ్ళి ఏం చేస్తావే? కాసేపు నాతో మాట్లాడు. మా ఆయన ఇవాళ ఇంట్లోనే ఉన్నాడమ్మా, వెళ్ళాలి. ఉంటే ఏంటి? మీకు తెలియదమ్మా, మాకున్నది ఒకటే గది, మాకిద్దరు పిల్లలు. రాత్రి ఎట్లా కుదరదు కదమ్మా. మా పిల్లలు బడికెళ్ళిపోతారుగా పగలు, అప్పుడు నేను మా ఆయన ఫుల్గా ఎంజాయ్ చేస్తామమ్మా. నిజమా? అంత ఎంజాయ్ చేస్తారా? వద్దురా మొగుడా అంటే విండమ్మా, నడుం విరగాల్సిందే. సచ్చినోడు 2 పెగ్గులేస్తే మరీ రెచ్చిపోతాడమ్మా. మరి నువ్వేం చేస్తావే? ఆ నొప్పులు తట్టుకోవాలంటే నేను పెగ్గేస్తానమ్మా. ఒకసారి మందేసి బరిలోకి దిగితే ఆ మజానే వేరుంటదమ్మా. ఆ మజా మీకు తెలియదమ్మా. నిజమా? నేనెప్పుడు వినలేదే. నాకు డౌట్, మగాడికి ఎప్పుడు ఆద్యాస్యం ఉండాలంటే ఏం చేయాలి? ఉన్న దాంట్లో తృప్తి పడాలమ్మా. మమ్మల్ని చూడండి, ఆస్తి ఐశ్వర్యం లేకపోయినా మేమెప్పుడు సంతోషంగానే ఉంటామమ్మా. పని చేసేటప్పుడు కష్టపడి పని చేయాలి, తినేటప్పుడు తృప్తిగా తినాలి, పండేటప్పుడు మనసారా కోరిక తెచ్చుకోవాలమ్మా. ఇదంతా మీ చేతిలోనే ఉందమ్మా. ఒక్కసారి మీ అందం తనివి తీరా చూపిస్తే ఏ మోగోడైనా మీ వెనుకే ఉంటాడమ్మా. ఇది నిజమమ్మా. నేను వెళ్తాను. సత్తి, సత్తి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంట్రా కార్ నీట్గా తుడిచావా? సోప్ లిక్విడ్తో వాటర్ వాష్ కూడా చేశానయ్యా. ఇంట్లో పనులన్నీ నీకు అప్పచెప్పడానికి కారణమేంటో తెలుసా? తెలియదయ్యా. నువ్వు మా ఊరు వాడివే కాదు, నిజాయితీ పరుడివి, నమ్మకమైన వాడివి, కష్టపడి పనిచేసేవాడివి. ఇంట్లో వండాల్సిన కూరల దగ్గర నుంచి పచారీ సామాన్ల వరకు నువ్వే చూసుకోవాలి. అర్థమైందిగా? నీకేం కావాలో చెప్పు. తప్పకుండా అయ్యా. కడుపు నిండా అన్నం పెడుతున్నారు, మంచి రూమ్ ఇచ్చారు, పెద్ద జీతం ఇస్తున్నారు. ఇంకేం కావాలయ్యా? నాకు అవసరమైతే మిమ్మల్ని అడుగుతానయ్యా. సరే, ఈ మధ్య అమ్మగారికి కాస్త ముభావంగా ఉంటుందంట, ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళు. అలాగేనయ్యా. సరే, ఇప్పుడు అమ్మగారికి ఏం కావాలో కనుక్కోపో. సరేనయ్యా. అమ్మగారు, అమ్మగారు, ఎంతసేపు టీవీనే చూస్తారా అమ్మా? మరి సెల్ ఫోన్లో బూతు బొమ్మలు చూడమంటావా? అయ్య బాబు, బూత్ బొమ్మలు ఏంటమ్మా? అదే రోజు నువ్వు చూసేవి. చచ్చా, నేనా? భలే జోకులేస్తారు మేడం. రే సత్తి, ఈ ఒక్కరోజు కొన్ని నిజాలు మాట్లాడుతున్నాం. దా కూర్చో.
మేము ముందు కూర్చుంటే బాగోదు మేడం. ఛా, కూర్చొని చేసుకుంటే బాగుంటుందా? అవ్వా ఏ మాటలు మేడం. ఇది చూడొకసారి. అయ్యే బాబోయ్, వాడెవడో చిన్న అలాగే ఉన్నాడు మేడం. తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. యాదవా ఆ విధవ నువ్వే, తీసింది నేనే. తమరు కళ్ళు మూసుకొని లీనమైపోయి ఆ పని చేస్తున్నప్పుడు తీశాను. మీ సార్కి ఇంకా పంపలేదు. పంపాలా వద్దా ఇంకా డిసైడ్ చేసుకోలేదు. మీ కాలు పట్టుకుంటాను మేడం. నా పొట్ట కొట్టద్దు మేడం, ప్లీజ్ మేడం. ఈ విషయం ఎవరు చెప్పొద్దు మేడం. మీ కాలు పట్టుకుంటాను. చెప్పను కానీ నిజం చెప్పరా. అది చూసిన తర్వాత నీకు ఏమనిపిస్తుంది? ఎవరినైనా పిలిపించుకోవాలని అనిపిస్తుంది మేడం. మరి ఎవరైనా పిలిపించుకోవచ్చు కదరా. మేడం పిలిస్తే కొడతారని ఎవరిని పిలవలేదు మేడం. అప్పుడప్పుడు అలా చేసుకుంటాను మేడం. సత్తి, నీకో కథ చెప్పాలి. నీలాంటి పశువుల కాపరి ఊర్లో ఒకడుండేవాడు. ఆన్ని నన్నే అనుకోమంటారా? సరే, నువ్వే అనుకుందాం. సరే మేడం. నువ్వు ఒకసారి ఊరికి చాలా దూరంగా పచ్చి మైదానంలో పశువుల్ని తీసుకెళ్ళి ప్రశాంతంగా ఒక చెట్టు కింద పడుకున్నావు. ఎవరైనా వచ్చారా మేడం? వచ్చారు. ఆకాశంలో వెళ్తున్న 3 అందమైన దేవకన్యలు దిగి వచ్చి నీకేమైనా సహాయం కావాలా అని అడిగారు. ఆ సిచ్యువేషన్లో నువ్వు ఉంటే ఏం చేస్తావురా? మేడం ఆ దేవకన్యల్ని అప్పుడప్పుడు వచ్చి నాతో మాట్లాడి వెళ్ళమంటాను మేడం. ఫు యదవ అని ఆ దేవకన్యలు మాయమయ్యారు. నేను అన్న దాంట్లో తప్పేముంది మేడం? హలో, ఎవరినైనా ఊహించుకోవచ్చు, ఎవరినైనా అడగలేకపోవచ్చు. నువ్వు కూడా అదే చేస్తున్నావురా. ఎదురుగా నేనున్నా కూడా ఏం చేయలేకపోతున్నావు. అరే, ఎదురుగా నేనుండగా భూత్ బొమ్మలు ఎందుకురా నీకు? మేడం 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 సారు తెలుసు మేడం. సారు చెప్పరు కదా. స్వాతి, స్వాతి, మన కంపెనీ 100 crores టర్నోవర్ దాటేసింది. దీనన్నిటికీ కారణం నువ్వే. ఈరోజు నీకేం కావాలన్నా అడుగు. ఏం కావాలో అడుగు. ఏం కావాలో చెప్పు. నాకు కూడా చాలా ఆనందంగా ఉందండి. మన సత్తి నేనెప్పుడు చూడని కొత్త లోకాన్ని చూయించాడు. అసలు ఎంత బాగుందనుకున్నారు? మాటల్లో చెప్పలేం తెలుసా. నిజమా? ఎక్కడికి తీసుకెళ్ళాడు? సరే, నువ్వు హ్యాపీయే కదా? త్వరగా రెడీ జ్యువెలరీ షాప్కి వెళ్దాం. నీకు నచ్చిన నగలు కొనుక్కుందు గాని పద. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? మరి నా తృప్తి కోసం మరో పని చేయాలి. మన సత్తిగాడికి శాలరీ పెంచండి, వాడికి కావలసినవన్నీ సమకూర్చండి. నేను అదే చెప్దాం అనుకున్నా. షూర్గా వాడికి శాలరీ డబుల్ చేస్తాను. పెద్దయ్య గారు నమస్కారం అండి. నమస్కారం. రండి అయ్యా. అమ్మగారు, పెద్దయ్య గారు వచ్చారమ్మా. రండి మామయ్య, కూర్చోండి. సుబ్బుని వెళ్ళి చాయ్ తీసుకురాపు. ఎలా ఉన్నారు మామయ్య? బాగున్నారా? బాగున్నానమ్మా. ఏంటి మావాడు అప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోయాడా? ఉదయమే ఏదో అర్జెంట్ పనుందని చెన్నై వెళ్ళారు. కారు ఎయిర్పోర్ట్లో పెట్టి సాయంత్రం వస్తా అన్నారు మామయ్య.
అమ్మగారు కాఫీ. కాఫీ తీసుకోండి మామయ్య. అమ్మగారు వెళ్ళొస్తానమ్మా. అయ్యగారు వస్తానయ్యా. మంచిది. చెప్పండి మామయ్య, ఊర్లో సంగతులేంటి? అన్నీ బాగానే ఉన్నాయమ్మా. వయసు పైపడటంతో పనులన్నీ చేసుకోలేకపోతున్నా. అందుకే తిరిగి మా సత్యగాన్ని తీసుకుపోదామని వచ్చినా. ఏడివాడు? పెద్దయ్య గారు దండలయ్యా. ఎరా సతీ, ఎలా ఉన్నావు? అంతా బానే ఉన్నానయ్యా. ఇక్కడ ఏం పెద్ద పనులేం లేవయ్యా. అయ్యగారు అమ్మగారు పనులు చూసేసుకొని కూరగాయలు అవి తెచ్చేస్తే సరిపోతుందయ్యా. ఒరే సత్తి, ఈ పనులు చేయడానికి ఇక్కడ ఎవరైనా దొరుకుతారా? ఊర్లో జనం బాగా బతికిచ్చిపోయారా. ఒక్క కూలివాడు కూడా దొరకడం లేదు. మన వ్యవసాయం పనులు అజమాయిషీ చేయడానికి మనుషులు ఎవరు లేరురా. నువ్వు నాతో పాటు సాయంత్రం ట్రైన్ ఎక్కి బయలుదేరు. ఇంత సడన్గా అంటే కష్టం మామయ్య. ఏం పర్వాలేదమ్మా. ఇలాంటి తోట పనులు కూరగాయల పనులు చేయటానికి చాలా మంది దొరుకుతారు. అవసరమైతే మా ఊర్లో రామయ్య ఉన్నాడు, వాణ్ణి పంపిస్తాలే. జర్నీ చేసి అలసిపోయాను, కొంచెం రెస్ట్ తీసుకుంటాను. సత్తి, ఇప్పుడు ఏం చేయమంటావు? పెద్దయ్య గారు మాట చెప్పారంటే చిన్నయ్య గారు కూడా ఎదురు చెప్పరు. చేసేది ఏం లేదు మేడం, వెళ్ళిపోవడమే. సత్తి, నువ్వు వెళ్ళొద్దు సత్తి, ప్లీజ్. ఒరే దుర్మార్గుడా! మావయ్య! అయ్యగారు! ఒరే విశ్వాసం లేని కుక్క, నిన్ను ఇప్పుడే చంపి జైలుకు పోతా. అయ్యగారు నన్ను క్షమించండి అయ్యా. ఛీ, నిన్ను క్షమించడమా? ఒసై, నీ బుద్ధెట్టిపోయింది, గడిచిందా? నా కొడుకు రాని, వాడి చేతనే నిన్ను చంపిస్తా. అమ్మగారు, పెద్దయ్య గారు చంపేశారా? రేయ్, నువ్వు బతికుంటే నా బండారం బయటపడుతుంది. రేయ్! మీరు వ్యాపారాల్లో పడి సంసారం చేయడం మానేశారు. ఎంతసేపు బిజినెస్ బిజినెస్ బిజినెస్, మనీ మనీ మనీ. ప్యాలెస్ లాంటి ఇల్లు, ఖరీదైన కార్లు, బ్యాంక్ బ్యాలెన్స్లు, ఇదేనా జీవితం అంటే? నో నో నో. చూడు శ్రీకాంత్, నీ స్టేటస్ కోసం ఆమెను నువ్వు పెళ్లి చేస్తున్నావు కానీ ఆమెను ఎప్పుడైనా సాటిస్ఫై చేసావా? కాస్త అయినా టైం కేటాయించావా? నో నో నో. నీ లైఫ్లో వైఫ్ ఉండాలనుకున్నావే కానీ ఆమె లైఫ్లో కూడా నువ్వు ఉండాలి. అప్పుడే ఇద్దరూ సేఫ్. లేకపోతే ఇదిగో ఇలాగే జరుగుతుంది. ఏమా, ఎందుకు ఏడుస్తున్నావు? ఇలా జరుగుద్దని నీకు తెలీదా? ఎస్కేప్ అవుదాం అనుకున్నావా? సిఐడి విక్రమ్ ఇక్కడ. పెళ్ళంటే కేవలం శారీరక సుఖమే కాదు, మానసిక బంధం కూడా. పూజలు వ్రతాలు అంటూ భర్తను దూరంగా పెట్టే భార్యలు ఉన్నారు. వ్యాపారంలో బిజీ బిజీ అంటూ భార్యలను దూరంగా పెట్టే భర్తలు ఉన్నారు. దూరాలు పెరిగితే ఇలాంటి ఘోరాలు నేరాలు జరుగుతాయి. ఎంత బిజీగా ఉన్నా ఒకరి కోసం ఒకరు సమయాన్ని కేటాయించుకోండి. లేకపోతే ఇదిగో ఇలాగే జరుగుతూ ఉంటాయి. భర్త నపుంసకుడైతే ఎలా విడాకులు ఇస్తారో భార్యను పట్టించుకొని భర్తలకు కూడా కఠినంగా అలాగే విడాకులు ఇవ్వండి. మళ్ళీ పెళ్లి చేసుకోండి. అంతేగాని ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకుంటే అవి హత్యలకు, ఆత్మహత్యలకు కారణాలు అవుతాయి. తస్మాత్ జాగ్రత్త, బీ కేర్ఫుల్. పోలీసుల కళ్ళు ఎప్పుడూ మీ మీదే ఉంటాయి.